కడప జిల్లా బద్వేలు వ్యవసాయ డివిజన్ పరిధిలోని బద్వేలు మండలానికి చెందిన 10 రైతు భరోసా కేంద్రం సహాయకులకు ఖరీఫ్ 24 సీజన్ సమాయత్తంపై మండల వ్యవసాయ అధికారి చంద్రమోహన్ రెడ్డితో కలిసి స్థానిక బద్వేలు అర్బన్ రైతు భరోసా కేంద్రం నందు శిక్షణ మరియు సమీక్ష నిర్వహించారు. వీలుగా జనుము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్టె ఎరువుల విత్తన పంపిణీ, రాసాయనిక ఎరువులు సరఫరా ప్రణాళిక వంటి అంశాలపై సక్రమంగా చర్చించడం జరిగింది. రైతుల మొబైల్ నంబర్ అప్డేషన్స్ నిర్దేశిత యాప్లో ఈ రోజు సాయంత్రం లోపు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలపై చీడ పురుగులను గుర్తించి రైతులకు సస్యరక్షణ చర్యలు సూచించాలి. రైతులకు అందుబాటులో ఉండాలి. బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా వేయాలి. రైతు భరోసా కేంద్రం రిజిస్టర్ను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహిస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సీఎం యాప్ ద్వారా మార్కెట్ ధరలు అప్లోడ్ చేయాలి. ప్రతి పంట సాగులో విత్తన శుద్ధి, ఉత్తమ యాజమాన్య పద్ధతులు అవలంబించాలి. ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో కలిసి పనిచేసే రైతుల సంఖ్య, విస్తీర్ణము పెంచాలి. క్షేత్రస్థాయి సమస్యలను ఎప్పటికప్పుడు కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించడం జరిగింది. కార్యక్రమంలో బద్వేలు మండల వ్యవసాయ అధికారి కె చంద్రమోహన్ రెడ్డి, 10 మంది రైతు భరోసా కేంద్రం సహాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటైజేషన్ అందుబాటులో ఉన్నాయి. తర్వాత ఈ జోగాలు బాధ్యత జిల్లాలను ప్రోత్సహించాలి. ఒకసారి నుంచి మనకు 3,300 పూర్తి చేశారు. జోగాలు పూర్తి జరిగింది. కొన్ని కారణాల వల్ల కొంత అనుకున్నంత మిగిలిపోయింది. బట్ ఏమైనా ఈ సంవత్సరం కొంచెం ముందస్తుగా ఏ తర్వాత ఎంత ఎక్స్పెక్టెడ్ నార్మల్స్ అన్ని కూడా చూసుకోండి. 1000 రిజిస్టర్ మెయింటైన్ చేయండి. తర్వాత ఆర్థికంగా అన్ని రిజిస్టర్స్ ఏదైతే 28 ఇంటెండెడ్ రిజిస్టర్స్ ఉన్నాయో అన్నీ కూడా అప్డేట్ చేయండి. రిజిస్టర్ అప్డేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఆర్థికంగా ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, పర్మనెంట్ రిజిస్టర్స్ ఏమున్నాయి, టెంపరీ రిజిస్టర్ ఉన్నాయి, ఏమేమి డాక్యుమెంటేషన్ ఉన్నాయి, పథకాల ఉపయోగాలు అయిపోయింది, ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి. రైతుల లిస్ట్ కూడా ఈ క్రాప్ గురించి కూడా నేను మాట్లాడేస్తాను. కమిషనర్కి వెళ్ళాను. ఈ క్రాప్ గురించి కూడా జూన్లోనే ఇస్తామంటున్నారు సార్. జూన్ 15th లోపలే వస్తారు. కాబట్టి అంత లోపల రైతుల పేరు ఈ నార్మల్ ఏదో ఫిక్స్ చేసుకోవడము ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఏ రకాల ఎరువులు కూడా రైతులు అడుగుతున్నారు. యూరియా ఎంత అవసరం, డిఏపి ఎంత, కాంప్లెక్స్ ఎంత, పొటాష్ కూడా కనీసం 2 టన్నులు అమ్మడము. తర్వాత జింక్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి. అడుగు జింక్ ఖచ్చితంగా వేయాలి. మనం సబ్సిడీ ప్రస్తుతానికి లేదు. ఏం బయట కూడా చూస్తాం. బట్ ఎకరానికి 20 కేజీలు జింక్ సల్ఫేట్ కూడా ఆకర్షణగా వేసే విధంగా ప్లాన్ చేయండి. పొటాష్ జింక్ కూడా అలవాటు చేయాలి. ఇది యూరియా మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఈ విధాన పద్ధతులు